హ్యూమన్ రిలేషన్స్ ఏవైనా కూడా ప్రారంభంలో ఆనందంగానే ఉంటాయి. అవి కాలం గడిచే కొద్దీ అవి చివరికి దుఃఖాన్ని మిగిలిస్తాయి. వాస్తవానికి ఏ రిలేషన్స్ ప్రారంభంలో ఎలా ఉన్నాయో కాదు అంచనా వేయవలసింది, అవి చివరికి ఎటువైపుకు దారితీస్తాయి అన్నది అంచనా వేయడమే స్కిల్ అంటారు. ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ నైపుణ్యం లేని వాళ్ళు ఎవరో ఒక దగ్గర మోసపోతూ ఉంటారు. అలా మోసపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచడం, ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయలేకపోవడం. కాబట్టి మనతో ఎవరైతే రిలేషన్లో ఉన్నారో, మనం ఎవరితో అయితే రిలేషన్లో ఉంటామో వారికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చేయకుండా వారితో ఆ బంధాన్ని కొనసాగించినట్లయితే చివరికి ఒక్కొక్కసారి పెద్ద పెనుముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సమాజంలో ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా లేదా ఎవరితోనైనా ఒక రిలేషన్లో ముందుకు వెళ్ళాలన్నా, అది కుటుంబ సంబంధాలు కానీ బయట సంబంధాలు కానీ ఏదైనా కానీ ముఖ్యంగా అంచనా వేయవలసింది వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఎలాంటి వారు ఒకవేళ ఎదుటివారిని మోసం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారైతే దాన్ని కప్పిపుచ్చుకొని మన ముందు నటిస్తారు. ఆ నటనని పసిగట్టగలిగితే కనుక వారికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటన్నిటికీ కారణం ఏంటంటే వారి మీద వ్యామోహం లేదా ఇంకోదో ఒక పిచ్చిగా వారి వైపు ప్రయాణించడం. కాబట్టి ఈ పిచ్చిలో నుంచి బయటకు వచ్చి అసలైనటువంటి నిజస్వరూపాన్ని కనుక్కునేటువంటి స్కిల్స్ని నేర్చుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం కాదు, ఎదుటివారి యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవడం కూడా అందులో ఇమిడి ఉంటుందని అర్థం చేసుకోండి. నమస్కారం.